జై భీమ్ మిత్రులారా, మెదక్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన మాదిగ కులానికి సంబంధించినటువంటి ఒక కులాన్ని కుల వృత్తి చేయాలి అనే నిబంధన ఉన్నది అనే నెపంతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నత చదువులు చదివినా కూడా మా గ్రామంలో సాంప్రదాయం ప్రకారం దప్పులు కొట్టాలనే నిబంధన పెట్టి వారి యొక్క కుటుంబాన్ని అవమానపరిచిన సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. మరి సమాజంలో ఎంతో గౌరవంతో బ్రతుకుదామనే ఆశతో వారి కుటుంబం ఎంతగానో చదువుకొని పట్టణాలకు వెళ్ళి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తామనే వారి ఆశలను, వారి యొక్క హక్కులను కాలరాస్తూ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కులాలు మీరు కుల వృత్తులు చేయాలి అనే వారిని సాంఘిక నిబంధన పెట్టి వారిని అవమానపరచడం చాలా బాధాకరం. కేవలం మాదిగలే దప్పులు కొట్టాలా? ఈ సమాజంలో అనేక కులాలు ఉన్నాయి. కుల వృత్తులు దాదాపు అందరూ మానివేయడం జరిగింది. అలాగే కుల వృత్తులు చేయాలంటే పై కులాలు తప్ప కింది కులాలు ఎవరు చదవకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, కొత్త బట్టలు కట్టకూడదు. మరి అలాంటప్పుడు ఈ నిబంధన కేవలం మాదిగలకే వర్తిస్తుందా? మరి సమాజాన్ని ఆలోచించుకోమని అడుగుతూ ఉన్నాం. మరి చాలామంది చూసినట్టయితే టీవీలలో అయితేనేమి, సమాజంలో అక్కడక్కడ సభలలో కులము లేదు అనే వాదన తీసుకొస్తారు. కులం ముమ్మాటికి దేశంలో ఉంది. దేశంలో ఏ గ్రామం వెళ్ళినా కులం అనేది మనకు కనిపిస్తూనే ఉంది. కులం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో, మరి దేశం నుంచి ఎప్పుడు పోతుందో అనే ఆందోళన దినదినం ఈ యొక్క కులభావన పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. సమాజం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మరి సమాజంలో అందరూ సమానము అనే రాజ్యాంగం చెప్పినప్పటికీ వారి యొక్క స్వేచ్ఛను హరించడం దుర్మార్గం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటూ సాంఘిక కట్టుబాట్లు అమలు చేయాలనే ఉద్దేశంతో మూర్ఖంగా వ్యవహరించడం చాలా బాధాకరం. మరి అలాగే అనుకుంటే దేశంలో అనేక చోట్ల చాకలి అయితేనేమి, మంగలి అయితేనేమి, ముదిరాజులు అయితేనేమి, ఈ చిన్న కులాలకు ఇట్లాంటి అవమానాలు చాలా జరిగినాయి. మరి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యతగా ఉండి ఇలాంటి వాటిని సపోర్ట్ చేయకుండా ఇలాంటి చర్యలను నిర్మూలించాల్సింది పోయి ఇలాంటి ఘటనలకు పాల్పడడం చాలా బాధాకరం. చట్టాలు అన్నీ ఉన్నప్పటికీ ఆ చట్టాలను అమలు చేయకపోవడం, సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారికి కఠినమైన చట్టాలు తెచ్చి వారికి ఉరిశిక్ష అమలు చేయాలి. ఎందుకంటే
ఇలాంటి కఠినమైన శిక్షలు వేసే తప్ప ఈ సమాజం మారది. ఉన్నటువంటి చట్టాలను కఠినంగా అమలు చేయాలి. మనిషిలో మార్పు రావాలి. సాటి మనిషిని గౌరవించని మనిషి అసలు మనిషి ఎటు పోతుందో ఈ సమాజంలో అర్థం కావడం లేదు. చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆ కుటుంబానికి భద్రత కల్పించాలి. అంతేకాకుండా ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల చేత వారికి క్షమాపణలు చెప్పించాలి. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చాలా బాధ అనిపిస్తుంది. సమాజంలో ఈ కుల రక్కసి కాటుకు ఎందరో బలి అవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. సో ఈ సమాజం మారాలి. ఇలాంటి రుగ్మతలు ఉండడం వల్ల దేశాభివృద్ధికి ఆటంకం తప్ప మరే విధమైనటువంటి లాభం లేదు. సో మేధావులు ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆలోచించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమాజానికి మంచి చేసే ఆలోచన వారిలో కలిగించాలి. సో వీళ్ళకు న్యాయం చేయాలని కోరుచున్నాను.